తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నీటి యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింత నుంచి కాళేశ్వరం వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల మంటలు చెలరేగాయి. కృష్ణా జలాలపై హస్తాన్ని ఇరుకున పెట్టేందుకు మంగళవారం నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది గులాబీ పార్టీ. అయితే దానికి ఒకరోజు ముందుగానే అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకి సిద్ధమైంది రేవంత్ సర్కార్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ జలయుద్ధం. అధికార విపక్షాల మధ్య నిప్పు రాజేస్తోన్న నీళ్లు. సోమవారం ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ రిలీజ్. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. డిజైన్ల విషయంలో జరిగినట్టు అవకతవకలు కానీ, ప్రాజెక్టుల పేరిట ఈ రాష్ట్ర జరిగినట్టు ఖజానా దోపిడీ కానీ ఇవన్నీ కూడా వివరించబోతా ఉన్నారు. 13న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకువెళుతోన్న ప్రభుత్వం. 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అటు కృష్ణా జలాల అంశంపై ఆందోళనకు సిద్ధమైన బీఆర్ఎస్. కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. 13న నల్గొండలో బీఆర్ఎస్ సభ. వాటర్ హీటర్. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాటర్ పాలిటిక్స్ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల్లో పట్టు సాధించడానికి బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని అందుకుంది. కాంగ్రెస్ పోటీగా చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి మన జుట్టు కేంద్రం చేతికిచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ 13న బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు కేసీఆర్ హాజరవుతోండడం, ఎన్నికల తర్వాత ఆయన మాట్లాడబోయే తొలి వేదిక ఇదే కానుండడంతో బీఆర్ఎస్ సభపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ప్రాజెక్టుకి సంబంధించిన ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల ముందర కూడా పెట్టడం జరిగింది. సో దయచేసి ప్రజలు కూడా ప్రభుత్వం చెప్పే, ఎందుకంటే మేము ప్రజలను జాగృతపరచవలసిన అవసరం ఉందని చెప్పి 13వ తారీఖున ఏదైతే మీటింగ్ పెట్టుకున్నామో దాని నుంచి ప్రజల అటెన్షన్ని, మీడియా అటెన్షన్ని కూడా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళ ఆ రోజు ఏదో మేడిగడ్డ దగ్గర ఇంకో ప్రోగ్రాం కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ వ్యూహానికి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ను తెరపైకి తీసుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. బీఆర్ఎస్ సభ పెట్టిన రోజే తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ మేడిగడ్డకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కూడా మేడిగడ్డ సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల, చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. దీనిపై ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై చర్చించారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ అవినీతిని, ఆయన వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని వివరిస్తామన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. డిజైన్ల విషయంలో జరిగినట్టు అవకతవకలు కానీ, ప్రాజెక్టుల పేరిట ఈ రాష్ట్ర జరిగినట్టు ఖజానా దోపిడీ కానీ ఇవన్నీ కూడా వివరించబోతా ఉన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి జరిగినట్టు అవగాహన తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా వివరిస్తాం. కేసీఆర్ చేసిన అవినీతి, కేసీఆర్ చేసిన డొల్లతనం, కేసీఆర్ వల్ల తెలంగాణ జరిగిన అన్యాయాన్ని వెంటగడతాం. మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలికిన ఆహ్వానంపై కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. ఆ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీకి ఏమీ తెలియదని చెప్పారు. ప్రాజెక్టు కట్టింది తామే కాబట్టి చూడాల్సింది కాంగ్రెస్ వాళ్ళని చెప్పారు. కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మనం మీద పడతాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌసెస్ ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేంగా చూడాల్సింది. మేడిగడ్డ విజిటింగ్ పై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మేడిగడ్డను తాము గతంలోనే సందర్శించామన్నారు. కృష్ణానది ఇష్యూపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు కిషన్ రెడ్డి. మేము వెళ్ళొచ్చాం కదా, పాలగంట ముందు ఇలా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందే మేము స్వయంగా మేడిగడ్డకి వెళ్ళి అన్ని విషయాలు తీసుకొచ్చి ఫోటోలతో సహా క్రాక్ ఉన్నటువంటి మేమే అంతెందుకు కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇంకోవైపు బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ అభివృద్ధికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారాయన. కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండకి ఏ మొహం పెట్టుకుని వస్తున్నాం?
కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారైన సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల అంశంపై రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరినట్లయింది.